ఇక ఆ తర్వాత అక్కడి నుంచి మేము కుత్బుల్లాపూర్ పోయినాం. కుత్బుల్లాపూర్కి పోతేనే పరికి చెరువు అనే ఒక చెరువును చూసినాం. 62 ఎకరాల చెరువు జీర్ణం అయిపోయి 20 ఎకరాలకు వచ్చేసింది. ఎమ్మెల్యే గారి అండతోని కబ్జా చేసినారని అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు. మన జగద్గిరి గుట్టలో మెడికల్ కాలేజ్ మంజూరైందని చెప్పి కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు వివేక్ గారు మరి అక్కడ పాలాభిషేకాలు చేసిరు, అన్ని చేసిరు, కానీ ఇంతవరకు మెడికల్ కాలేజ్ అయితే ఎక్కడ కూడా కనబడ్డ పరిస్థితి లేదు. వచ్చి ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు స్థానికంగా చెరువుల కబ్జా, భూముల కబ్జా. ఇక నేను ఎన్ని చెప్పాలి డీటెయిల్స్ చెప్దామంటే భయంకరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం కుత్బుల్లాపూర్ని అయితే కబ్జాలపూర్ అని పెట్టేసి, చిన్న పాప ఇంటి లోపలికి వచ్చిన మురుగు నీరు వస్తే అది ఎత్తిపోసుకుంటుంది. ఇందిరానగర్ ఈ 4-5 ఏరియాలు. ఇక్కడ ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు మేము ఆడ లంచ్ చేసే టైంలో ఆయన జేసీబీలు వేసుకొని అడిగిపోయాడు. పోయి ఇప్పుడు ఆడంతా క్లీన్ చేయించి బయటకు వస్తున్నాడు. మరి ఈ సోయి ముంగటేమైంది? ఇప్పుడు ఆయన పోయి కూర్చున్నాడు కృష్ణారావు గారు 2 గంటల నుంచి. ఆయన కబ్జాలు చేసుడు బంద్ చేసి అప్పుడప్పుడు జనాన్ని చూస్తేనేమో ఏమైనా ప్రజల కష్టాలు అర్థమవుతాయి. తెల్లారులేస్తే కబ్జాలు, తెల్లారులేస్తే సెటిల్మెంట్లు, అంతే తప్పితే ప్రజలను పట్టించుకోకుండా ఉన్నారనేటటువంటి ఆరోపణలు